తాను ఎవరో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఇన్ని లక్షల మందిలో ఏ కొద్ది మందికో కానీ కలుగదు. ఆ కొద్ది మందిలో కూడా చాలా కొద్ది మంది మాత్రమే సరైన మార్గంలో నడిచి గమ్యాన్ని చేరుకోగలరు. అత్యధికులు భగవంతుడు అంటే ఏమిటో లోతుగా ఆలోచించరు. ఏదో ఒక సాంప్రదాయంలో పుట్టి ఆ సాంప్రదాయం ప్రకారం నడుచుకుంటూ ఆ సాంప్రదాయం భగవంతుని గురించి ఏమి చేయబోతుందో దాన్నే నమ్ముతూ జీవితం గడిపేవాళ్లే ఎక్కువ మంది. మరికొందరు ఉంటారు, వేదాంత గ్రంథాలు చదవటం వల్లనో పండితుల ఉపన్యాసాలు వినటం వల్లనో వారు భగవంతుని ఎడల ఒక విధమైన సానుకూల వైఖరిని అలవర్చుకుంటారు. అట్టి వారిలో భగవంతుని తెలుసుకోవాలనే తీవ్రమైన తపన ఉండదు. అనుభవపూర్వకంగా భగవంతుణ్ణి తెలుసుకుందామనే ప్రయత్నం వారు చేయరు. నిజమైన జిజ్ఞాసపరుడు సాధకుడు అనుభవపూర్వకంగా భగవంతుణ్ణి తెలుసుకోవాలనే ఆకాంక్షతో రగిలిపోతుంటాడు. పరోక్ష జ్ఞానం కాదు, అపరోక్ష జ్ఞానం అతనికి ముఖ్యం. సత్యసాధకుడు అప్పటి వరకు తాను పొందిన అనుభవాల పరిధిని తాను గుర్తిస్తాడు. అంటే అతడొక గిరిగీసుకుని అందులో ఉండడు. తన అనుభవంలోనికి రానివి కూడా కొన్ని ఉండవచ్చు అన్న విశాల దృక్పథం అతనికి ఉంటుంది. మామూలుగా అయితే మనిషి తనంతట తాను భగవంతుడి వైపు దృష్టి మరల్చడు. ప్రాపంచిక విషయాలు సుఖాలు ఇస్తాయి అనే భ్రమ తొలగినప్పుడు మాత్రమే భగవదాన్వేషణకు పూనుకుంటాడు. అప్పుడు మొదలవుతుంది ఇంతకు మించి జీవితానికి వేరే అర్థం ఏమైనా ఉన్నదా అనే చింతన. ఆ విధంగా భగవంతుని గురించి మానవుడు చేసే అన్వేషణ చివరికి భగవంతుణ్ణి దర్శించడంతోనే కాదు, తనను తాను తెలుసుకోవటంలో కూడా ఉపకరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భగవత్ సాక్షాత్కారము అన్నా ఆత్మ సాక్షాత్కారం అన్నా ఒకటే అవుతుంది. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అర నిమిషంలో ఆధ్యాత్మికం.